గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, తెలుగు కంప్యూటర్ ఛానల్కి స్వాగతం. నేను మాట్లాడుతున్నాను మీ రవిచంద్ర, శ్రీ వివేకానంద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి. ఈరోజు మనం మాట్లాడుకుందాం ఐసిటి సబ్జెక్ట్లోని ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అనే కాన్సెప్ట్ మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. స్టూడెంట్స్ అందరికీ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అంటే మీరు బుక్ తీసి క్వశ్చన్ చూడగానే కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇదేంటి ఇలా ఉందని చెప్పి. కానీ ఎటువంటి భయపడాల్సిన పని లేదు. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. నేను మీకు సాధ్యమైనంత వరకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి ప్లే చేసి వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. ఇకపోతే మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే, ఎడ్యుకేషన్ టెక్నాలజీకి సంబంధించి మనం ముఖ్యంగా ఈ 4 కంటెంట్స్ని మనం డిస్కస్ చేద్దాం. అందులో మొట్టమొదటిది డెఫినేషన్, ఇంకా మీనింగ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీకి సంబంధించి, ఇంకా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, ఇంకా ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. వీటి కోసం మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, మొట్టమొదటిగా మనం మాట్లాడుకునేది డెఫినేషన్ అండ్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. ఇప్పుడు చూడమ్మా, టెక్నాలజీ అనే దానికి మనం అర్థం తీసుకుంటే కనుక, టెక్నాలజీ అనే పదం గ్రీక్ నుంచి సేకరించబడింది. ఇక్కడ టెక్నాలజీ అనేది 2 పదాల కలయిక, అది టెక్నిక్ మరియు లాగియా. టెక్నిక్ అంటే ఏంటి? ఆర్ట్ కానీ లేదంటే స్కిల్ కానీ అని చెప్తాం. ఆర్ట్ అంటే ఏంటి? కళ. స్కిల్ అంటే నైపుణ్యం. నైపుణ్యం అంటే తెలుసు కదమ్మా, మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు నైపుణ్యం ఉపయోగిస్తే ఇంకా చాలా చక్కగా వర్క్ అవుతుంది, దాన్నే స్కిల్ అంటాం. లాగి అంటే అర్థం ఏంటి? సైన్స్ లేదంటే స్టడీ. స్టడీ అంటే ఏంటి? నేర్చుకోవడం. ఏంటి నేర్చుకుంటున్నాం? స్కిల్ నేర్చుకుంటున్నాం, అంటే టెక్నిక్ని నేర్చుకుంటున్నాం. అంటే మనం చేసుకున్నది ఏంటి? మనం చదువుతున్నది బిఎడ్ కోర్స్. బిఎడ్ కోర్స్లో మనకి ఏం స్కిల్ కావాలి? చదివించే స్కిల్ కావాలి, స్టూడెంట్కి అర్థం కావాలి. అర్థమైందా? ఏ స్కిల్ కావాలి? చదివించే స్కిల్ మనకి కావాలి. కాబట్టి మనకి చదివించడానికి సంబంధించిన నైపుణ్యం కావాలి, దాన్నే టెక్నిక్ అని చెప్తాం. మనకు కావాల్సిన టెక్నిక్ ఏంటి? చదివించే నైపుణ్యం కావాలి. అలాగా ప్రతి రంగంలో దానికి సంబంధించిన టెక్నాలజీ దానికి ఉంటుంది. ఇక్కడ మనకు అర్థం ఏమొస్తుందంటే స్టడీ ఆఫ్ స్కిల్ లేదంటే స్టడీ ఆఫ్ ఆర్ట్, దాన్నే టెక్నాలజీ అని చెప్పుకుంటాం, అంతే. నెక్స్ట్ కొంతమంది మహానుభావులు టెక్నాలజీకి సంబంధించి కొన్ని అబ్రివేషన్స్ ఇవ్వడం జరిగింది. అందులో మనం 3ది చూద్దాం. ఆ 3ది ఏం రాసింది? హియరా ఏ అనేవారు చెప్పున్నారు. ఇదేం చెప్పారమ్మా? టెక్నాలజీ అనేది ఏంటి? ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా స్కిల్స్. ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి? ఇన్స్ట్రుమెంట్స్ అంటే పరికరములు. ఇంకా స్కిల్స్ అంటే ఏంటి? నైపుణ్యాలు. ఈ రెండింటిని కలగలిపితే, దేనికోసం ఈ రెండింటిని కలుపుతున్నాం? మన తాలూకా స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళకి ఏమైతే కావాలో దానికి అందించడానికి కోసం మనం ఈ రెండింటిని కలుపుతున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్కి మనం బ్లాక్ బోర్డ్ పట్టుకొని వాడికి ఎంత క్లాస్ చెప్పినా సరిగ్గా అర్థం కాకపోవచ్చు. అదే మనం ఒక ప్రొజెక్టర్ వేసి వాడికి పిక్టోరియల్గా అన్నీ చూపిస్తే కనుక చాలా చక్కగా అర్థమైపోతుంది. ఎందుకంటే మనం రాసేదానికన్నా అక్కడ మనకి పిక్చర్స్ కనిపిస్తూ దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడికి ఇంకా క్లారిటీ ఉంటుంది, ఇంకా చాలా చక్కగా అర్థం చేసుకుంటాడు. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఇక్కడ మనకి టెక్నాలజీ అనేది మన విద్యకు సంబంధించిన విషయం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఇన్స్ట్రుమెంట్స్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి? ప్రొజెక్టర్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, రేడియో కావచ్చు. ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని ఇంకా మన స్కిల్ని, మన స్కిల్ ఏంటి? నైపుణ్యం. ఏ నైపుణ్యం? చదివించే నైపుణ్యం. ఈ రెండింటిని కలుపుతున్నాం. దేనికోసం కలుపుతున్నాం? స్టూడెంట్స్ సాటిస్ఫై అవ్వడం కలుపుతున్నాం. అంటే మనం ఎవరికైతే క్లాస్ చెప్తామో వారు సాటిస్ఫై కావాలి. కాబట్టి ఈ రెండింటిని కలగలిపి, అంటే ఇన్స్ట్రుమెంట్స్ని ఇంకా నైపుణ్యాలు కలగలిపి స్టూడెంట్స్కి అర్థమయ్యే రీతిలో మనం టీచ్ చేసేదాన్ని టెక్నాలజీ అని ఆయన చెప్పారు. అర్థమైందమ్మా? నెక్స్ట్, ఎడ్యుకేషన్ యొక్క మీనింగ్ ఏంటి? ఎడ్యుకేషన్ అనే పదం లాటిన్ అనే పదం, లాటిన్ అని ఎడ్యుకేటమ్ అనే ఒక పదం నుంచి సంగ్రహించడం జరిగింది.
లాటిన్ అనే ఎడ్యుకేటమ్ అనే పదం నుంచి ఎడ్యుకేషన్ని సంగ్రహించడం జరిగింది. ఎడ్యుకేటమ్ అంటే మీనింగ్ ఏంటి? పైకి తీసుకురావడం, టు బ్రింగ్ అవుట్ అంటే వెలికి తీయుట. ఏంటి వెలికి తీస్తాం? మనం ఎవరికైతే చదువు చెప్తామో విద్యార్థులు, ఆ విద్యార్థుల నుంచి ఒక మంచి లక్షణాలను బయటకు తీసేదాన్ని ఎడ్యుకేటమ్ అని చెప్తాం. చదివించడానికి ఉద్దేశం ఏంటి? వాళ్ళలో ఉంటే మంచి లక్షణాలను మనం వెలికి తీయాలి. అది ఎడ్యుకేటమ్ అనే దానికి మీనింగ్. ఆ ఎడ్యుకేటమ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మన ఎడ్యుకేషన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఎడ్యుకేటమ్ అనే పదం నుంచి వచ్చింది. ఎడ్యుకేటమ్ అంటే ఏంటి? విద్యార్థుల్లో ఉన్న మంచి లక్షణాలని వెలికి తీయుట, దానిని ఎడ్యుకేషన్ అని చెప్తాం. అర్థమైందా? అంతేకాకుండా రోస్ అనే ఆయన ఇంకొక విషయం కూడా చెప్పారు. అదేం చెప్పారంటే, విద్యార్థి తన యొక్క నడవడిక ఒక సరి అయిన దారిలో వెళ్తే దాన్ని ఎడ్యుకేషన్ అని చెప్తున్నారు. ఏమన్నారమ్మా? ఏంటంటున్నారంటే, విద్యార్థి తన యొక్క నడవడికను సరి అయిన దారిలో ఉంటే దాన్ని ఎడ్యుకేషన్ అని చెప్తాం. అంటే పక్కదారులు పట్టుకోకుండా ఒక మంచి లక్ష్యం వైపు తన యొక్క దారిని తీసుకెళ్లేదాన్ని ఎడ్యుకేషన్ అని చెప్తాం. ఇక్కడ చూడండి, మీకు పక్క పిక్చర్లో కనిపిస్తుంది. పక్క పిక్చర్లో ఏం కనిపిస్తుంది? ఒక విద్యార్థి ఉన్నాడు. ఆ విద్యార్థి చుట్టూ చాలా రకాలు ఉన్నాయి. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాచ్ తీసుకుందాం. వాచ్ దేనికి? వాచ్ ఎప్పుడు ఏం చెప్తుంది? సమయానికి లెగాలి, సమయానికి పని చేసుకోవాలి, సమయానుగుణంగా అన్నీ చేసుకోవాలి. ప్రతి యాక్టివిటీ సమయానుగుణంగా ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చెయ్యాలి. అది ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సిన విషయం. ఇంకా ఏముంది? ఒకటి చూడండి, ఒక కప్ ఒకటి కనిపిస్తుంది. ఆ కప్పు దేనికి? ఎవరైతే ప్రగతిని సాధించి ఉన్నత శిఖరంలో పురోగమిస్తూ మొట్టమొదటి స్థానంలో ఉంటారో వారికి బహుమతి ఇవ్వడం జరుగుతుంది జనరల్గా, మనకు తెలిసింది. కానీ చూడగానే మనకి ఏమర్థం అవుతుంది? ఒక విద్యార్థి తన యొక్క గమ్యం వైపు సాగుతూ ఉంటే అతనికి ఇచ్చే బిరుదు అది. అలాగే పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు చూడండి అమ్మా, పుస్తకాలు దేనికి? పుస్తకాలు ఏంటంటే ఆయన ప్రతిదానికి విద్యాభ్యాసం చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్, అంటే పరికరము. అలాగే చూడండి, అక్కడ ఒక సూర్యుడు ఉండి దాని చుట్టూ కొన్ని ఈ గ్రహములన్నీ తిరుగుతున్నాయి. అదేంటి? అది భౌగోళిక శాస్త్రం. ఈ రకంగా ఒకదానికోసం అని కాదు, అన్నింటినీ కలగలిపి వాటన్నింటి నుంచి ఆయన విషయాన్ని సంగ్రహించి అది ఆచరణలో పెట్టేదాన్నే ఎడ్యుకేషన్ అని చెప్తాం. దానికోసం అని చెప్పి మీకు ఆ ఫిగర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రతి దాంట్లో కూడా పక్కన ఒక ఫిగర్ చూపిస్తాను. ఫిగర్ చూపిస్తే మీకు ఏమవుతుందంటే, ఇక్కడ ఎడ్యుకేషన్ చదవగానే అక్కడ బొమ్మ మీకు గుర్తొస్తుంది ఎగ్జామ్ రాసినప్పుడు. అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది, ఓకే ఎడ్యుకేషన్ అంటే ఇది, దీనికి సంబంధించి ఉంది కాబట్టి మనం ఏదో ఒకటి రాసుకోవచ్చు. మీరు దీనికి సంబంధించి ఏది రాసినా అది వ్యాలిడ్ పాయింటే, మీకు మార్క్స్ వస్తాయి. అర్థమైందమ్మా? నెక్స్ట్, ఇప్పుడు ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంబంధించిన మీనింగ్ కోసం తెలుసుకుందాం. ఈ మీనింగ్ విషయం తెలుసుకున్నట్టయితే అక్కడ మనకి 3 రకాల వ్యూస్ ఉన్నాయి. ఆ మూడు ఏంటంటే ఎడ్యుకేషనల్ టెక్నాలజీ 1 అని ఒకటి, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ 2 ఒకటి, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ 3 ఒకటి. ఈ మూడింటికి సంబంధించి మనం క్లియర్గా తెలుసుకున్నట్టయితే అదే మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అని చెప్పచ్చు. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఏం లేదు, సింపుల్. ఎడ్యుకేషన్ టెక్నాలజీ 1లో మనం ఏం చేస్తామంటే హార్డ్వేర్ అని చెప్పి అనుకుంటాం. హార్డ్వేర్ అంటే ఏంటి? హార్డ్వేర్ అంటే అర్థం ఏంటంటే మనం ఏదైతే విషయాన్ని లేదంటే వస్తువుని తాకవచ్చో చూడవచ్చో దాన్ని హార్డ్వేర్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీకు పక్క చిత్రంలో చూపించినట్టు ఒక రేడియో కనిపిస్తుంది, ఒక మానిటర్ కనిపిస్తుంది, లేదంటే టీవీ కనిపిస్తుంది, ఆ పక్కన ప్రొజెక్టర్ కనిపిస్తుంది, ఆ కింద ల్యాప్టాప్ కనిపిస్తుంది. ఇటువంటివి కొన్ని పరికరాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటిని మనం దేనికి వాడుకోవచ్చు? విద్యాభ్యాసానికి మనం వాడుకోవచ్చు. అంటే మనం ఏదైనా నేర్చుకోవడానికి కానీ, లేదంటే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో వీటి ద్వారా చెప్పడం కానీ చేయవచ్చు. అర్థమవుతుందమ్మా? సో ఇక్కడ మన ఎడ్యుకేషన్ సంబంధించి ఈ పర్టికులర్ పరికరాలని, అంటే ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్ని మనం వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కింద ఎగ్జాంపుల్ ఇచ్చాం చూడండి, టేప్ రికార్డర్స్ అని, టెలివిజన్ అని, టీచింగ్ మిషన్స్ అని, కంప్యూటర్ బేస్డ్ టీచింగ్స్ అని, ఇటువంటి పరికరాలు వచ్చేసి మనం ఏదైతే పరికరాలు వాడుకుంటామో విద్యకు సంబంధించి దాన్ని ఎడ్యుకేషనల్ టెక్నాలజీ 1 అని చెప్తాం. దాన్ని హార్డ్వేర్ అని కూడా చెప్తాం. అర్థమైంది కదమ్మా? నెక్స్ట్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ 2 అనమాట. ఎడ్యుకేషనల్ టెక్నాలజీ 2లో ఏముంది? ఇక్కడ సాఫ్ట్వేర్. ఫస్ట్ది హార్డ్వేర్ అనుకున్నాం కదా, రెండోది సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఏదైతే మనం
టచ్ చేయలేము, చూడలేము. కానీ ఆ యొక్క స్కిల్ ఏదైతే ఉందో అంటే ఈ సాఫ్ట్వేర్ అనే దానికి ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవి ఇముడిపోయి ఉంటాయి అన్నమాట. అంటే ఒక పర్టికులర్ వ్యక్తిలో ఇముడిపోయి ఉంటాయి. దాన్ని సాఫ్ట్వేర్ అప్రోచ్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మాస్టర్ గారు ఉన్నారు. మాస్టర్ గారు ఏం చేస్తారు? చదివిస్తారు. చదివించాలంటే టీచింగ్ చేయాలి. అది ఫేస్లో కనిపించదు, అది ఆయనకుండే స్కిల్. అది దాన్ని సాఫ్ట్వేర్ అని చెప్తాం. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్. ఆయన ఏ పద్ధతిలో మనకి చదువు చెప్తున్నారు. బాగా చెప్పొచ్చు, బాగా చెప్పకపోవచ్చు, అర్థమైనట్టు చెప్పొచ్చు, అర్థం కానట్టు చెప్పొచ్చు, ఇదనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏముంది? రీఇన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ సిస్టమ్. రీఇన్ఫోర్స్మెంట్ ఏంటి? బలోపేతం. ఏంటి బలోపేతం చేయడం? ఈ ఇన్స్ట్రక్షన్ సిస్టమ్ అంటే ఈ చెప్పే విధానాన్ని బలోపేతం చేయడం కోసం ఏమేమి టెక్నిక్స్ వాడాలి, ఎలా చెప్తే మనకి విద్యార్థికి అర్థమవుతుంది. నెక్స్ట్ ఆల్రెడీ మనం చెప్పేసాం, విద్యార్థికి అర్థమైందా లేదా తెలుసుకునే దానికి ఫీడ్బ్యాక్ తీసుకోవడం. నెక్స్ట్ రివ్యూస్ ఇవ్వడం. నెక్స్ట్ ఒకసారి విద్యార్థి మొత్తం అంతా అభ్యసన పూర్తి అయిపోయిన తర్వాత ఆయన పరీక్షకు వెళ్తాడు. పరీక్షకి వెళ్ళినప్పుడు దానికి మనం ఎవాల్యుయేట్ చేసి మార్క్స్ వేస్తాం. దాని బట్టి అర్థమైపోతుంది స్టూడెంట్కి ఎంత అర్థమైంది అనేది. అంటే ఇటువంటి ఏవేవైతే టెక్నిక్స్ ఉన్నాయో వీటన్నింటినీ మనం సాఫ్ట్వేర్ అప్రోచ్ అని చెప్తాం. నెక్స్ట్ మూడోది ఏంటి? ఎడ్యుకేషనల్ టెక్నాలజీ 3. ఇక్కడ ఎడ్యుకేషన్ టెక్నాలజీ 3 అంటే ఏం లేదు. ఇప్పుడు మనమే ఒక విద్యార్థికి మనం క్లాస్ చెప్పాలనుకుంటున్నాం. క్లాస్ చెప్పే టైంలో మనం బ్లాక్ బోర్డ్ తీసుకొచ్చి మనం రాసిస్తామంటే వాడికి కొంతవరకు అర్థమవుతుంది. అలా కాకుండా క్లాస్ వర్క్లో కాకుండా మనం ఎక్కడో తీసుకెళ్ళి ఒక సిస్టంలో చూపించెప్తే కొంతవరకు అర్థమవుతుంది. కానీ మన క్లాసులోనే ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్ అని తీసుకొచ్చి ఆ కంప్యూటర్ సాధనాలు మనకు ఉంటాయి, మనము ఉంటాము, మన నైపుణ్యం ఉంటుంది. వీటన్నింటినీ కలగలిపి అంటే హార్డ్వేర్ని సాఫ్ట్వేర్ని రెండింటినీ కలిపి మనం వాడికి చెప్తే వాడికి ఇంకా బాగా అర్థమవుతుంది. అది ఎడ్యుకేషనల్ టెక్నాలజీ 3 అనమాట. దీన్నే సిస్టమ్ అప్రోచ్ అని కూడా అంటారు. ఈ సిస్టమ్ అప్రోచ్లో ఏముంటుందంటే ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ ఉంటుంది. ఇన్పుట్ అని ఏముంటుంది? ఇన్పుట్లో మనం చెప్పాం కదా, ఇప్పుడు ఏవేవైతే మనకు కావాలో అవన్నీ, అంటే ఏంటి? హార్డ్వేర్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, నెక్స్ట్ స్కిల్ఫుల్ టీచర్ కావచ్చు, నెక్స్ట్ అక్కడ సంబంధించిన ఎన్విరాన్మెంట్ కావచ్చు, వీటన్నింటినీ చేయడం. ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి? వీటన్నింటినీ మనం ఉపయోగించాలి, దాన్ని ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేయడం అంటే ఏంటి? మనం ఏవేవైతే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పెట్టుకొని ఉంచామో మన క్లాస్ రూమ్లో వాటిని వాడాలి. నెక్స్ట్ మనకు సంబంధించి సబ్జెక్ట్ పరిజ్ఞానం ఉండాలి. వాటికి సంబంధించి ఏ రకంగా చెప్తే మనకు అర్థమవుతుందో అది చూడాలి. ప్రాసెస్ చేసిన తర్వాత అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ ఎక్కడ వస్తుంది? విద్యార్థి దగ్గర అవుట్పుట్ వస్తుంది. విద్యార్థి ఏ రకంగా అర్థం చేసుకున్నాడు, ఎంత అర్థం చేసుకున్నాడు, ఎంత చక్కగా ఆయన బోధపడింది అనేది అవుట్పుట్. దీన్నే సిస్టమ్ అప్రోచ్ అని చెప్తాం. అర్థమైంది కదమ్మా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ ఫిగర్ చూస్తే మీకు చాలా సింపుల్ ఫిగర్, చూడడానికి అయితే చాలా క్లమ్జీగా ఉంది. కానీ మీరు ఒకసారి అర్థం చేసుకున్నట్టయితే ఇది చాలా చక్కగా మీకు ఉపయోగపడుతుంది. అదేంటి? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. అర్థమవుతుందమ్మా? అంటే లక్షణాలు ఏంటి, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంబంధించిన లక్షణములు ఏంటి, ఇది మీకు క్వశ్చన్ వస్తుంది. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీస్ అని చెప్పి ఇది సింపుల్గా మీరు రాయొచ్చు. ఈ యొక్క ఫిగర్ రాసేసి మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేవచ్చు వాళ్ళకి. ఇక్కడ చూడండి, బేసిక్గా 4 కనిపిస్తున్నాయి. అదేంటంటే బ్రాడ్కాస్ట్ ఒకటి, సింక్రోనస్, అసింక్రోనస్, కమ్యూనికేటివ్, ఈ 4. అందులో ఫస్ట్ చూద్దాం బ్రాడ్కాస్ట్. బ్రాడ్కాస్ట్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? బ్రాడ్కాస్ట్ అంటే మీనింగ్ ఏమీ కాదు. బ్రాడ్కాస్ట్ అంటే ఏంటంటే మన రేడియో ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. బ్రాడ్కాస్ట్ అనేది రేడియో అనేది బ్రాడ్కాస్టింగ్ రేడియో అనమాట. దాని అర్థం ఏంటంటే ఒకసారి రేడియోలో ఒక ప్రసారం ఏదైనా జరుగుతుంది అనుకుందాం, అది ఈ రేడియోకి వస్తుంది ఆ రేడియోకి రాదు అన్నాకేం లేదు. ఒకసారి రేడియో నుంచి అది రిలీజ్ అయిందంటే సిగ్నల్ పర్టికులర్ ప్రోగ్రామ్ అవుతుందంటే ప్రతి రేడియోలోనే ఆ ప్రోగ్రామ్ వస్తుంది. దాన్ని బ్రాడ్కాస్టింగ్ అని చెప్తాం. అంటే ఆ పర్టికులర్ లిమిట్ అంటూ ఏం లేదు, ఎవరికైనా అది చేరుతుంది. అదే రకంగా టీవీ ఛానల్లో ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ వస్తుంది, ఆ ప్రోగ్రామ్ ఈ టీవీకి వస్తుంది ఆ టీవీకి రాదు అనడానికి లేదు. ఆ సమయంలో ఎవరు టీవీ వేసినా అందరికీ అదే ప్రోగ్రామ్ వస్తుంది. అది దాన్ని బ్రాడ్కాస్టింగ్ అని చెప్తాం. నెక్స్ట్ సింక్రోనస్. సింక్రోనస్ అంటే ఏంటి? సెండర్ రిసీవర్ అంటే ప్రసారం చేసే వ్యక్తి, నెక్స్ట్ ఆ ప్రసారాన్ని వింటున్న వ్యక్తి, ఇద్దరు ఒకేసారి ఒకే చోట ఉండడం అనమాట. అంటే దాన్ని సింక్రోనస్ ఉంటుంది. ఒకే చోట అవసరం లేదు, ఒకేసారి ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎక్కడో వార్తలు జరుగుతున్నాయి హైదరాబాద్లో, అక్కడ ఒక స్టూడియోలో వార్తలు జరుగుతున్నాయి, నేను ఇక్కడ టీవీని వాచ్ చేస్తున్నాను విశాఖపట్నంలో. దాని అర్థం ఏంటి? ఆయన వార్తలు చెప్పే టైంలోనే నేను వినాలి.
అంతే తప్పించి ఆయన వార్తలు ఇప్పుడు చెప్పిన తర్వాత ఒక అరగంట తర్వాత టీవీ ఆన్ చేసుకొని వింటానంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకని? అప్పటికి ఆ వార్తలు అయిపోతాయి. కాబట్టి దాన్ని సింక్రోనస్ అని చెప్తాం. అంటే ఏంటి? అక్కడ చెప్పేవారు ఇటు వినేవారు ఒకే సమయంలో ఆ పర్టికులర్ టైంలో ఉండాలి. దాన్ని సింక్రోనస్ అని చెప్తాం. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ అసింక్రోనస్. అసింక్రోనస్ మీనింగ్ ఏంటంటే చెప్పేవాడు చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు, కానీ అదే టైంలో వినాల్సిన వ్యక్తి వినాల్సిన అవసరం లేదు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయనుకుందాం. యూట్యూబ్లో చెప్పేవాడు ఎప్పుడో చెప్పేసి రికార్డ్ చేసేసుకుంటారు, కానీ ఆ తర్వాత రోజు ఆ 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత ఎప్పుడు కావాలంటే మీరు అప్పుడు ఆ పర్టికులర్ కంటెంట్ని వినొచ్చు. అంటే సెండర్ ఒకసారి సెండ్ చేసేసారు, రిసీవర్ ఎప్పుడైనా రిసీవ్ చేసుకోవచ్చు. దాన్ని అసింక్రోనస్ అని చెప్తాం. నెక్స్ట్ కమ్యూనికేటివ్. కమ్యూనికేటివ్ అంటే మీనింగ్ ఏంటి? ఒక పర్టికులర్ పర్సన్ ఇంకో పర్సన్ని సంథింగ్ ఏదో విషయాన్ని చేరవేయడం, దాన్ని కమ్యూనికేషన్ అని చెప్తాం. అంటే సెండర్ ఇచ్చే మెసేజ్ని రిసీవర్ వరకు చేరడం, ఒకవేళ రిసీవర్ కూడా మెసేజ్ ఇస్తే అది సెండర్కి చేరడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ అండ్ టీచర్ రిలేషన్షిప్ అనుకుందాం. టీచర్ చెప్పే క్లాసు స్టూడెంట్కి అర్థమవుతుంది, స్టూడెంట్ ఇచ్చే డౌట్ మళ్ళీ టీచర్ వరకు వస్తుంది. దాన్ని కమ్యూనికేటివ్ అని చెప్తాం. అంటే అది 1 వే కమ్యూనికేషన్ కావచ్చు, లేదంటే 2 వే కమ్యూనికేషన్ అనే కావచ్చు. 1 వే కమ్యూనికేషన్ అంటే ఏంటి? టీచర్ చెప్తూ ఉంటాడు, స్టూడెంట్ వింటాడు, స్టూడెంట్ ఇంకేం అడగడం ఆ పర్టికులర్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు. దాన్ని 1 వే అని చెప్తాం. 2 వే కమ్యూనికేషన్ అంటే ఏంటి? స్టూడెంట్ చెప్తుండగానే టీచర్ చెప్తుండగానే వెంటనే స్టూడెంట్ కూడా తన డౌట్లు వెంటనే అడగవచ్చు. దాన్ని 2 వే కమ్యూనికేషన్ అని చెప్తారు. అంటే రెండు వైపులా కమ్యూనికేషన్ ఉంది అని చెప్తే. సో ఇప్పుడు మన యొక్క ఎడ్యుకేషన్ టెక్నాలజీకి సంబంధించిన లక్షణాలు చూసుకుంటే కనుక ఇవి చూడండి, మీకు క్లియర్గా రాసింది. బ్రాడ్కాస్ట్కి అసింక్రోనస్కి మధ్యలో కొన్ని రాసి ఉన్నాయి, అసింక్రోనస్కి కమ్యూనికేటివ్ మధ్యలో కొన్ని రాసి ఉన్నాయి, కమ్యూనికేటివ్కి సింక్రోనస్కి మధ్యలో కొన్ని రాసి ఉన్నాయి, సింక్రోనస్కి బ్రాడ్కాస్ట్కి మధ్యలో కొన్ని రాసి ఉన్నాయి. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే బ్రాడ్కాస్ట్ అంటే చెప్పుకున్నాం కదా, బ్రాడ్కాస్ట్ అంటే ఏంటి? ఒకసారి అది రిలీజ్ అయిపోయిన తర్వాత దాన్ని ఎవరైనా దాన్ని క్యాచ్ చేయొచ్చు. అంటే ఒకసారి సిగ్నల్ సెండ్ చేసిన తర్వాత దాన్ని ఎవరైనా క్యాచ్ చేయొచ్చు. కానీ క్యాచ్ చేసే 2 రకాలు ఉన్నాయి. ఒకటి అదే టైంలో క్యాచ్ చేయడం, నెక్స్ట్ తర్వాత క్యాచ్ చేసుకోవడం. ఫస్ట్ మనం బ్రాడ్కాస్ట్కి ఇంకా అసింక్రోనస్కి మధ్యలో చూద్దాం. బ్రాడ్కాస్టింగ్ అంటే ఏంటి? మనం పర్టికులర్ కంటెంట్ని నెట్లో అంటే ఇంటర్నెట్లో వదిలేసాం, అది తర్వాత ఎప్పుడైనా సరే రిసీవర్కి రావచ్చు. దాన్ని బ్రాడ్కాస్టింగ్ అండ్ అసింక్రోనస్ అని చెప్తాం. బ్రాడ్కాస్టింగ్ అంటే డేటాని అయితే బయటికి మనం పంపించేసాం, ఆ డేటా అనేది ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఇప్పుడైనా తీసుకోవచ్చు, తర్వాత తీసుకోవచ్చు. అది అసింక్రోనస్. అంటే ఏంటి? సెండర్ రిసీవర్ అట్ ఏ టైం ఉండాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మీకు యూట్యూబ్ కనిపిస్తుంది, ఆ యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే మీకు విషయం చెప్పాలనుకుంటున్నారో వాడు బ్రాడ్కాస్ట్ చేసేసారు, అది అసింక్రోనస్. కాబట్టి ఇప్పుడు ఉండాల్సిన పని లేదు, రిసీవర్ ఎప్పుడైనా ఉండొచ్చు, 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 10 రోజుల తర్వాత ఎప్పుడైనా వినొచ్చు. కాబట్టి ఈ బ్రాడ్కాస్ట్ అసింక్రోనస్ సంబంధించిన బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే యూట్యూబ్ రాయొచ్చు. నెక్స్ట్ ఇకపోతే బ్రాడ్కాస్ట్కి సింక్రోనస్కి మధ్యలో చూద్దాం. దీనికి టీవీకి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. టీవీలో ప్రసారాలు వస్తున్నప్పుడే మనం చూడాలి తప్పించి తర్వాత చూస్తారంటే కుదరదు. సో అక్కడ బ్రాడ్కాస్ట్ అంటే ఏంటి? డేటా అయితే వచ్చేసింది బయటికి, ఆ డేటాని వెంటనే క్యాచ్ చేసుకోవాలి, అంటే వెంటనే రిసీవ్ చేసుకోవాలి. అంటే ఆ సెండ్ చేసేవారు రిసీవ్ చేసుకునేవారు ఒకే సమయంలో అక్కడ ఆ పర్టికులర్ టైంలో ఉండాలి. అర్థమవుతుందమ్మా? అది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే టీవీ కోసం తీసుకోవచ్చు. ఒక టీవీలో న్యూస్ విందామంటే ఆ న్యూస్ వచ్చే టైంలోనే మనం వినాలి. అది బ్రాడ్కాస్ట్ అండ్ సింక్రోనస్. నెక్స్ట్ 3వ చూద్దాం, సింక్రోనస్ అండ్ కమ్యూనికేటివ్. సింక్రోనస్ అండ్ కమ్యూనికేటివ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక కలెక్టర్ సీఎం అంటే చీఫ్ మినిస్టర్ గారితో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అవుతుంది అనుకుందాం, ఒక వీడియో కాన్ఫరెన్స్. అంటే ఏమవుతుంది? మన చీఫ్ మినిస్టర్ ఎక్కడో అమరావతి ఉంటారు, నెక్స్ట్ ప్రతి జిల్లాకి సంబంధించిన ఒక్కొక్క కలెక్టర్ వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్లో ఉంటారు. వీళ్ళందరూ మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటారు? ఒక పెద్ద స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్లో వీళ్ళ ముఖ్యమంత్రి గారి ఫోటో ఒకదే కనిపిస్తుంది, కలెక్టర్స్ అందరి తాలూకా ఫొటోస్ వేరే వేరే ప్లేసెస్లో కనిపిస్తాయి, అంటే ఒకే స్క్రీన్ మీద. వీళ్ళందరూ కలిపి ఏంటి? ఒకేసారి మాట్లాడుకుంటారు. అర్థమవుతుందమ్మా? అంటే సింక్రోనస్ అంటే ఏంటి? వీళ్ళందరూ ఒకే పర్టికులర్ టైంలో ఉన్నారు, బట్ ఎవరి ఊర్లో వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళందరూ కమ్యూనికేట్ చేస్తున్నారా? అవుతున్నారు. సీఎం గారు చెప్పింది కలెక్టర్స్ వింటున్నారు, కలెక్టర్లు ఆన్సర్ ఇచ్చింది సీఎం గారు తీసుకుంటున్నారు. దీన్ని సింక్రోనస్ అండ్ కమ్యూనికేటివ్. కమ్యూనికేటివ్ అంటే మీనింగ్ ఏంటి? అంటే సెండర్ రిసీవర్ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవాలి. అంటే సీఎం గారు చెప్పింది కలెక్టర్ వరకు రావాలి, కలెక్టర్ గారు చెప్పింది అగైన్ సీఎం వరకు రావాలి. దాన్ని
సింక్రోనస్ అంటే ఒకే టైంలో ఉన్నారు బట్ కమ్యూనికేట్ చేసుకుంటున్నారు, అది సింక్రోనస్ అండ్ కమ్యూనికేటివ్. నెక్స్ట్ కమ్యూనికేటివ్ అండ్ అసింక్రోనస్. దీనికి సంబంధించి ఏంటంటే మనకు ఆన్లైన్ డిస్కషన్ ఫోరం అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చున్నాం. దీని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్లో ఒక వీడియోని మీకు పాస్ చేశాను, అది మీరు ఒక 2 days తర్వాత 3 days తర్వాత విన్నారు, కాబట్టి అది అసింక్రోనస్. నెక్స్ట్ అందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మీరు టైప్ చేసి నాకు ఈ పర్టికులర్ డౌట్ ఉంది చెప్పండి చెప్తారు, మీరు డౌట్ పెడతారు అక్కడ యూట్యూబ్లో కింద కామెంట్స్లో పెడతారు, అది నేను చదివి దానికి మీకు మళ్ళీ సొల్యూషన్ అని ఇస్తాను. అంటే ఏంటి, మీరు నాతో కమ్యూనికేట్ అవుతున్నారనే కదా లెక్క. మీరు ఆ పర్టికులర్ టైంలో లేకపోయినప్పటికీ మీ డౌట్ని నాకు అడిగారు కాబట్టి నేను తర్వాత దానికి ఆన్సర్ ఇస్తాను. కాబట్టి ఇది అసింక్రోనస్ అండ్ కమ్యూనికేటివ్ అనమాట, అది ఆన్లైన్ డిస్కషన్ ఫారం అని చెప్తాం. ఓకేనమ్మా, ఈ పర్టికులర్ ఫిగర్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది అర్థమైతే మీరు లక్షణాలకి సంబంధించిన ఎన్ని మార్కులు క్వశ్చన్ వచ్చినా, 5 మార్కులు క్వశ్చన్ వచ్చినా, 15 మార్కులు క్వశ్చన్ వచ్చినా మీరు చాలా సింపుల్గా రాయగలరు. అర్థమవుతుందమ్మా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్న క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏవైతే లక్షణాలు ఉన్నాయో దానికి సంబంధించి మరికొన్ని పాయింట్లు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ లక్షణాలకు సంబంధించి మనం చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మైక్రో టీచింగ్ మెథడ్. మైక్రో టీచింగ్ అంటే మీనింగ్ ఏంటి? మైక్రో అంటే ఏంటి? చిన్న అని అర్థం, తక్కువ అని అర్థం. అంటే తక్కువ మందితో ఉండే టీచింగ్ మెథడ్ని మైక్రో టీచింగ్ మెథడ్ అని చెప్తాం. ఈ మైక్రో టీచింగ్ మెథడ్ అంటే ఏంటంటే మనకి ఒక టీచర్ని తీసుకొచ్చి ఇప్పుడే మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారనుకుందాం, మీ క్లాస్లో తీసుకెళ్ళి మీకు 100 మంది ముందు నిలబెట్టి ఇప్పుడు మీరు ఏదైనా చెప్పండి వీళ్ళందరూ వింటారని చెప్తే మీరు చెప్పగలుగుతారా? మీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి, మీకు టీచింగ్ మీద ఏ రకంగా మీరు టీచ్ చేయాలో తెలియదు కాబట్టి మీరు చేయలేరు. కాబట్టి దాన్ని మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఒక 2 3 మొదలుపెట్టి అప్పుడు 100 మంది చెప్పండి మీరు చెప్పేస్తారు. దాన్ని మైక్రో టీచింగ్ మెథడ్ అని చెప్తారు. అంటే ఒక 2 కానీ 3 కానీ విద్యార్థులను కూర్చోబెట్టి వీళ్ళకి ఏదైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది కూడా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు చెప్పాలి, చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ రకంగా మీరు అలవాటు చేసుకుంటూ మీరు చెప్పే జనాలను పెంచుకుంటూ పోతారు, సమయాన్ని కూడా పెంచుకుంటూ పోతారు. అప్పుడు 100 మందికి మీరు గంట సేపు చెప్పన్నా చాలా సింపుల్గా చెప్తారనమాట. దాన్ని మైక్రో టీచింగ్ మెథడ్ అని చెప్తారు. అది ఒక లక్షణం. దేనికి, ఈ మన యొక్క ఏదైతే ఆ టీచర్షిప్ ఏదైతే ఉందో ఆ టీచర్షిప్ యొక్క స్కిల్ని మనం పెంచుకోవడానికి ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ ఇంటరాక్షన్ అనాలిసిస్. ఇంటరాక్షన్ అనాలిసిస్ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే మనం ఇంటరాక్ట్ అవుతున్నామో స్టూడెంట్స్తో దానికి సంబంధించిన విశ్లేషణ ఏ రకంగా ఉంటుంది అంటే విశ్లేషించాలి మనం. అంటే ఈ ఇంటరాక్షన్లో ఎంత చక్కగా ఇంటరాక్ట్ అవుతున్నాం. నెక్స్ట్ ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఏవైతే ఎలక్ట్రానిక్ వస్తువులు పరికరాలు ఉన్నాయో అది మనం ప్రోగ్రామింగ్ అండ్ లెర్నింగ్ మెథడ్ అంటే ఈ పర్టికులర్ లెర్నింగ్ మెథడ్లో మనం వాడడం వల్ల దానివల్ల ఎంత అడ్వాంటేజ్ వస్తుంది, ఎంత చక్కగా మన విద్యార్థులకు అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ మెథడ్ అంటే మనం ఏదైతే మనం చెప్పాలనుకుంటున్నామో దాని అంతటినీ కూడా మనం చక్కగా ఒక పద్ధతి ప్రకారంగా రాసుకొని దాని ప్రకారం మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవడం, దాన్ని ప్రోగ్రామ్ లెర్నింగ్ మెథడ్ అని చెప్తాం. అంటే ఏంటి, ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నాం, తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది మనం క్లియర్గా మెన్షన్ చేసి మనమే రాసిపెట్టి ఉంచుకుంటే రేపొద్దున మనం చెప్పాలనుకున్న తర్వాత కొన్ని మర్చిపోవచ్చు, కొన్ని చెప్పలేకపోవచ్చు, కొన్ని అన్నెసరీ చెప్పొచ్చు. అటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా క్లియర్గా మీరు చెప్పాలనుకుంటే మీరు దానికి సంబంధించిన ఒక చార్ట్ని ప్రిపేర్ చేసుకుంటే ఒక ప్రోగ్రామ్ ప్రిపేర్ చేసి ఆ రకంగా చెప్పడం అనమాట. నెక్స్ట్ ఈ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంబంధించి మనది దేనికి ఏ వాటిని వాడుకుంటాం, అదేంటంటే మనస్తత్వ శాస్త్రం అంటే సైకాలజీ అని, ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీని, నెక్స్ట్ మన యొక్క ఆర్ట్ని అంటే కళలని, నెక్స్ట్ మన యొక్క నైపుణ్యాలని, నెక్స్ట్ ఈ పక్కన ఎలక్ట్రానిక్ సాధనాలు ఏవి ఎయిడ్స్ అంటే ఆడియో విజువల్ ఎయిడ్స్ని, ఇంకా ఎలక్ట్రానిక్ మిషన్స్ని, వీటన్నింటినీ కూడా మనం ఎడ్యుకేషన్ టెక్నాలజీలో యూజ్ చేయడం వల్ల మా విద్యార్థికి మరింత చక్కగా అర్థం అవడానికి వీలుంటుంది. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది ఖచ్చితంగా ఉండాలి, క్లియర్గా ఉండాలి, చాలా సింపుల్గా ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకంటే మనం లెందీ విషయాలు చెప్పుకున్నా కానీ అవన్నీ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది స్టూడెంట్కి. కాబట్టి మనం ఏం చెప్పాలనుకున్నా చాలా సింపుల్గా, చిన్నగా, ఆబ్జెక్టివ్గా, క్లియర్గా చెప్పడం తెలుసుకోవాలి. అది వీటన్నింటినీ మనం ఈ రకంగా చెప్పుకోవడానికి మనకి ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంబంధించింది ఏదైతే మనం వాడుకుంటున్నామో ET1 + ET2 అని చెప్పి అవన్నీ మనకు క్లియర్గా ఉపయోగపడతాయి. నెక్స్ట్
ఇది ఒక కంటిన్యూస్ డైనమిక్ టెక్నాలజీ. ఎందుకంటే టెక్నాలజీ ఎప్పుడు కూడా ఒకలాగా ఉండిపోదు, అది రోజు రోజుకి మారిపోతుంటుంది. దానికి అనుగుణంగా మనం టీచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ దీనివల్ల మరొక అడ్వాంటేజ్ ఏంటంటే టీచర్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఒక కాన్స్టెంట్ చేంజ్ అనేది వచ్చేస్తుంటుంది. ఎందుకంటే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం టీచర్ కానీ స్టూడెంట్ కానీ ఒక రకంగా ఉన్నారు, ఇప్పుడు ఇంకొక రకంగా ఉన్నారు, రాబోయే రోజుల్లో ఇంకొక రకంగా ఉంటారు. ఈ చేంజ్ అనేది కాన్స్టెంట్గా జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది మన ఎడ్యుకేషనల్ టెక్నాలజీ యొక్క క్యారెక్టరిస్టిక్స్. అర్థమవుతుంది కదమ్మా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రివల్యూషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. అంటే ఎడ్యుకేషన్ అంటే ఈ పర్టికులర్ విద్యారంగంలో వచ్చిన విప్లవం కోసం మనం కూడా మాట్లాడుకుంటాం. ఇంకా అందులో ఉండే అభివృద్ధి కోసం మనం మాట్లాడుకుంటాం. అర్థమవుతుందమ్మా? ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే ఒక 4 phases డివైడ్ చేయొచ్చు. అది ఫస్ట్ రెవల్యూషన్ అని, సెకండ్ రెవల్యూషన్, థర్డ్ రెవల్యూషన్ అండ్ ఫోర్త్ రెవల్యూషన్. ఫస్ట్ రెవల్యూషన్ అంటే ఏంటి? యాన్షియంట్ డేస్, అంటే చాలా పురాతన కాలంలో ఏం జరిగేదంటే ఇప్పుడు కూడా ఇక్కడ స్కూల్స్ అని టీచర్స్ అని అటువంటి వాళ్ళు లేరు. ఆ రోజుల్లో ఏం జరిగేదంటే తండ్రి నేర్చుకునే విషయాన్ని కొడుకు చెప్పేవాడు, కొడుకు దాన్ని ఆచరించి పనిచేసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకుందాం, ఆయన తాలూకా మంత్రాలని ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాలని ఏం చేసేవారు, వాళ్ళ పిల్లలకి చెప్పేవారు, వాళ్ళు దాన్ని పౌరోహిత్యం చేసేవారు. వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళ పిల్లలకి తదనంతరం చెప్పుకుంటే వాళ్ళు అలా కంటిన్యూ అయ్యేదన్నమాట. ఆ కుటుంబ వ్యవస్థలో ఆ పర్టికులర్ వర్క్ అనేది కరెక్ట్గా జరిగిపోయేది. లేదంటే ఒక వడ్రంగి ఉండేవాడు అనుకుందాం, వడ్రంగి ఉన్నాడంటే స్కూల్కి వెళ్ళేవాడు కాదనమాట. అదేం చేసేవారు, ఆ పనిని ఆ తండ్రి దగ్గర నుంచి కొడుకు నేర్చుకునేవాడు, ఆ కొడుకు దగ్గర నుంచి వాళ్ళ కొడుకు నేర్చుకున్నాడు. అలాగా వంశపారంపర్యంగా వృత్తులు అనేవి జరిగిపోయాయి. అది ఫస్ట్ రెవల్యూషన్ జరిగేది. ఎవరు కూడా స్కూల్స్ అనేవి కానీ టీచర్స్ కానీ అటువంటి ఎవరు లేరు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది, ఆ ఏన్షియంట్ డేస్ నుంచి ఫస్ట్ రెవల్యూషన్ అంటే మొదటిసారి ఎప్పుడైతే విప్లవం జరిగిందో ఆ విప్లవంలో జరిగిన పని ఏంటంటే పేరెంట్లు అందరూ టీచర్ల కింద మారారు. నెక్స్ట్ హోమ్ నుంచి స్టూడెంట్స్ అనేవాళ్ళు స్కూల్స్ వరకు వెళ్ళారు. అంటే ఎవరైతే నేర్చుకునే వాళ్ళు ఉన్నారో, కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా, కొడుకులు కానీ కూతుర్లు కానీ వాళ్ళంతా ఇంటి దగ్గర నుంచి స్కూల్స్ వెళ్ళడం అనేది స్టార్ట్ అయింది. అర్థమైంది? ఇది ఫస్ట్ రెవల్యూషన్. నెక్స్ట్ సెకండ్ రెవల్యూషన్, రెండవ విప్లవం ఏం చేస్తుంది, అప్పుడు రెండవ విప్లవంలో జరిగిన వర్క్ ఏంటంటే లిపి అనేది కనుగొనబడింది. అంటే రాయడం అనేది నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడైతే రాయడం అనేది నేర్చుకోవడం జరిగిందో అది ఒక ఆయుధంగా పనిచేసింది. దేనికి? విద్యకు సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి. అది రెండవ విప్లవం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సంబంధించి మూడవ విప్లవం ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగిందంటే మూడవ విప్లవం ఏం జరిగిందంటే ప్రింటింగ్ అని, బుక్స్ అని, నెక్స్ట్ ఈ టెక్స్ట్ బుక్స్ అని, నోట్ బుక్స్ అని, ఇటువంటివన్నీ కూడా ఎప్పుడైతే కనిపెట్టారో ఈ టీచింగ్ అనేది ఇంకా సులభతరం జరిగింది. దాన్ని థర్డ్ రెవల్యూషన్లో చెప్పుకోవచ్చు. మీరు రాసుకోగలరు కదా, సింపుల్గా రాయొచ్చు. ఫస్ట్ రెవల్యూషన్ ఏం జరిగింది, సెకండ్ రెవల్యూషన్లో ఏం జరిగింది, థర్డ్ రెవల్యూషన్. ఇకపోతే ఫోర్త్ రెవల్యూషన్. ఇప్పుడు మనకి ఏవైతే అందుబాటులో ఉన్నాయో, ఏవైతే విద్యా సాధనాలు ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటన్నిటి ఫోర్త్ రెవల్యూషన్ చెప్తాం. ఈ ఫోర్త్, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మీరే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫోర్త్ రెవల్యూషన్లో ఏం జరుగుతుంది, మీరు ఏ రకంగా చదువుకోగలుగుతారు, చాలా సాధనాలు ఉన్నాయి. అది మీరు కాలేజీకి వెళ్ళి చదువుకోవచ్చు, లేదంటే యూట్యూబ్లో ఏమైనా క్లాసెస్ ఉంటే వాటిని వినొచ్చు, లేదంటే టీవీ వినొచ్చు, లేదనుకుంటే ఇగ్నో సంబంధించిన డిస్టెన్స్ లెర్నింగ్ వస్తుంటాయి టీవీలోని, రేడియోలోని, అవి వినొచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్కి సంబంధించి డౌట్స్ అడిగితే వాళ్ళు చెప్పచ్చు. ఈ రకంగా 1, 2 కాదమ్మా, లేదంటే ఇంటర్నెట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసుకుంటే బోల్డ్ డాక్యుమెంట్స్ వస్తాయి, అవి చదవచ్చు. ఎలా చదివినా మీకేం జరుగుతుంది, ఆ విషయం అనేది అంటే విద్యార్థికి కావాల్సిన విద్య అనేది లభిస్తుంది. అది ఫోర్త్ రెవల్యూషన్. ఇక్కడ మనకి చూసుకుంటే కనుక డెవలప్మెంట్ ఇన్ ఎలక్ట్రానిక్, అంటే ఈ పర్టికులర్ ఎలక్ట్రానిక్ సాధనాలన్నీ బాగా డెవలప్ అయిపోయి రేడియో అని, టెలివిజన్ అని, క్యాసెట్ రికార్డ్స్ అని, కంప్యూటర్స్ అని, అది కాకుండా ఇంకా చాలా సాధనాలు ఉన్నాయి. అదే కాకుండా మనకి ఈ పర్టికులర్ ఏవైతే టీచర్స్ ఉన్నాయో వాళ్ళు కూడా స్కిల్ఫుల్ టీచర్స్ వచ్చేసారు. అందరూ కూడా, అందరికీ పూర్తి అవగాహన ఉంది. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది చాలా సింపుల్ అయిపోయింది. అది మన యొక్క ఫోర్త్ రెవల్యూషన్ అనమాట. నెక్స్ట్ ఇది మనకు సంబంధించి మీరు ఈ పర్టికులర్ ఫిగర్ని కొద్దిగా బ్రెయిన్లో ఉంచుకుంటే ఎగ్జామ్కి వెళ్ళి మీరు సింపుల్గా రాసేయగలుగుతారు. అంటే ఈ పర్టికులర్ విప్లవం అనేది ఏంటనేది చూడండి. ఫస్ట్ టైంలో మనకి ఏం కనిపిస్తుంది, ఒక చిన్న మొక్కల ఆకులు కనిపిస్తున్నాయి, అంటే తాళపత్ర గ్రంథాలు అనుకోవచ్చు మనం. తర్వాత పేపర్లో, కవర్లో కనిపిస్తున్నాయి, అంటే బుక్స్ అనేవి ఇన్వెంట్ అయ్యాయని చెప్పొచ్చు. ఆ తర్వాత కాలంలో టెలిఫోన్ కనిపిస్తుంది, అంటే ల్యాండ్ లైన్ టెలిఫోన్స్ కనిపించాయి.
అక్కడి నుంచి నెక్స్ట్ దేనికి వెళ్ళింది, చిన్న టీవీలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఏం జరిగింది, శాటిలైట్స్ వచ్చాయి. ఆ తర్వాత కంప్యూటర్స్ వచ్చాయి. ఆ తర్వాత మెయిన్ ఫ్రేమ్స్ వచ్చాయి. ఆ తర్వాత సర్వర్స్ వచ్చాయి. ఈ రకంగా ఏంటంటే ఆ టెక్నాలజీ అలా గ్రో అయిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైం తీసుకున్నట్టయితే ఇనీషియల్ డేస్ అనమాట టైం. అక్కడ ఇంపాక్ట్ ఏంటి, ఏట్లేదు అంటే చాలా తక్కువ అనమాట. అంటే విద్య నేర్చుకునేవాడుకి పెద్దగా లేరు, నెక్స్ట్ నేర్పేవారు కూడా పెద్దగా లేరు అనమాట అటువంటి కాలంలో. బట్ ఇప్పుడు చూడండి, టైంతో పాటు టైం ఎప్పుడైతే పెరిగిందో ఇంపాక్ట్ కూడా చాలా పెరిగిపోయింది. కంప్యూటర్ దగ్గర చూడండి, మీకు కంప్యూటర్లో టైము ఎక్కువ చూపిస్తుంది, గ్రాఫ్లో ఇంపాక్ట్ కూడా హైగా చూపిస్తుంది. అర్థం ఏంటి, ఎప్పుడైతే మనకి సమయం అనేది ఇప్పటికి వచ్చిందంటే ప్రజెంట్ టైం వచ్చిందో అప్పుడు ఏం జరిగింది, ఇది ఒక గ్రేటెస్ట్ ఇంపాక్ట్ అయిపోయింది. ఏంటది, కంప్యూటర్ ప్లస్ ఇంటర్నెట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. ఇది ఒక క్వశ్చన్ మీకు రావచ్చు ఎగ్జామ్లో. మీకు నేను చెప్తున్నాను కదా, ఈ ఎడ్యుకేషనల్ టెక్నాలజీకి సంబంధించిన ఇప్పుడు ఏవైతే 4 విషయాలు చెప్పానో ఈ 4 ఏదో క్వశ్చన్ మీకు వస్తుంది, తప్పించి వేరే క్వశ్చన్ ఇక్కడ రావడానికి ఛాన్స్ లేదు. ఖచ్చితంగా ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీకు 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. స్టూడెంట్స్ దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఐసీటీ సంబంధించిన పూర్తి సిలబస్ నేను మీకు కవర్ చేస్తాను. అదేవిధంగా మన వీడియోస్ని షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కోసం మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పాపులేషన్ ఎక్స్ప్లోజన్. పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటే ఏంటి, ఎక్స్ప్లోజన్ అంటే ఏంటి, బాంబు అనమాట. పాపులేషన్ బాంబు ఏంటి, పాపులేషన్ బాంబు ఏంటంటే అది పాపులేషన్ చాలా విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. అది ఇండియాలోనే కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు. ఇక్కడ మీకు పక్కన ఫిగర్ చూపిస్తున్నాను కదా, ఆ ఫిగర్ దృష్టిలో పెట్టుకుంటే మీరు ఈ పర్టికులర్ పాపులర్ ఎక్స్ప్లోజన్ సంబంధించి ఈజీగా రాసేస్తారు. అందుకనే మీకు ఇక్కడ చిత్రాలు ఎందుకు ఇస్తున్నానంటే మీకు క్లియర్గా అర్థం అవడానికి ఇస్తున్నాను. పక్కన చూడండి, ఇక్కడ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ విషయానికి వస్తే కనుక ఇప్పుడు ఏషియా కంట్రీస్లో చూసుకుంటే చాలా ఎక్కువగా పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఉంది. వీళ్ళందరికీ మనం చదివించాలంటే 100% మనం మీట్ కాలేకపోవచ్చు. ఎందుకని, అందరి స్థితిగతులు ఒకలాగా ఉండవు. కొంతమంది డబ్బు ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది చాలా దుర్భర పరిస్థితులు ఉంటారు. వీళ్ళందరికీ మనం అకామిడేట్ చేయలేకపోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది జనాభా అనేది. కాబట్టి వీళ్ళందరికీ మనం టీచర్స్ పెట్టి క్లాసెస్లోనే చెప్పాలంటే కుదరకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఉండే సాధనాలు ఏవైతే ఉన్నాయో, టీవీ అని, ఇంటర్నెట్ అని, సిడీస్ అని, నెక్స్ట్ ప్రొజెక్టర్స్ అని, ఇవన్నీ యూజ్ చేసి మనం ఒక్కసారి ఎక్కడో ఆన్లైన్లో ఒక క్లాస్ని రికార్డ్ చేసి కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్స్కి అట్ ఏ టైం మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయొచ్చు అనమాట. అంటే క్లాస్లో కూర్చోబెడితే మనం మాయతో 50 మందికో 60 మందికో 100 మందికో చెప్పొచ్చు. కానీ ఇంటర్నెట్లో మనం నీట్గా డిజైన్ చేసి పెట్టేస్తే కొన్ని లక్షల మంది ఆ క్లాసులు వింటారు. దానికేంటో ఒక క్లాస్ రూమ్ అవసరం లేదు, వాళ్ళ ఇంట్లోనే కూర్చొని వాళ్ళ మొబైల్లో ఓపెన్ చేసి చదువుకోవచ్చు. అంతే కదమ్మా. దీనికి ఉండే ఖర్చు కూడా పెద్దగా ఏమి ఉండదు. వాడు సింపుల్గా ఒక మొబైల్ ఉండి దానికి నెట్ బిల్ వేసుకుంటే వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి ఈ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనే దానికి ఒక ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఏదైతే ఉందో, మోడర్న్ టెక్నాలజీ, అది ఒక ఆన్సర్ అనమాట, వీళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయడానికి అని చెప్పి. నెక్స్ట్ ఫాస్ట్ జనరేషన్ ఆఫ్ న్యూ నాలెడ్జ్, ఇది రెండోది. ఇక్కడ మీకు చూడండి, నేను పక్కన చిన్న చిత్రం ఇచ్చాను. ఇక్కడ నానో కార్ అని, నెక్స్ట్ ఆ కింద ట్రైన్ అని, ఇంకేవో కొన్ని కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూస్తే కనుక టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 సంవత్సరాల కింద మనం టీవీస్ చూస్తే పెద్ద పెద్ద టీవీలు ఉండేవి. ఒక 5 సంవత్సరాల కింద చూస్తే అందులో సగం లెంత్ తగ్గిపోయింది, అంటే విడ్త్ తగ్గిపోయింది. ఇప్పుడు చూస్తే కంప్లీట్ స్మార్ట్ టీవీలు వచ్చేసాయి. ఇంకా రాబోయే కాలంలో ఇంకా స్మార్ట్ టీవీ వచ్చేస్తుంది. ఆ టీవీని కంప్యూటర్లా కూడా వాడుకోవచ్చు ప్రస్తుతం రోజుల్లోనే. దీని అర్థం ఏంటి, టెక్నాలజీ అనేది ప్రతి 3 సంవత్సరాలకి డబుల్ అయిపోతుంది, పెరిగిపోతుంది. కాబట్టి ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ని మనం క్లాస్ రూమ్లోనే చెప్పాలంటే కుదరకపోవచ్చు. ఎందుకంటే ఈ టెక్నాలజీ గ్రో అయినంత ఫాస్ట్గా టీచర్ డెవలప్ కాకపోవచ్చు, టీచర్కి అంత విజ్ఞానం పెంచుకోలేకపోవచ్చు. కాబట్టి ఈ పర్టికులర్ టాస్క్ని ఎవరు నీట్గా మీట్ చేయగలరంటే ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. అంటే ఏంటి, ఈ పర్టికులర్ మనం చెప్పుకున్న ఎలక్ట్రానిక్ డివైసెస్ అవన్నీ వాడుకొని ఆ పర్టికులర్ టీచర్స్ ఎవరైతే స్కిల్ఫుల్ టీచర్స్ ఉంటారో
వాళ్ళు చక్కగా వీటిని తీసుకెళ్ళగలరు అనమాట. అంటే ఈ న్యూ నాలెడ్జ్ అంటే కొత్తగా వచ్చే విజ్ఞానాన్ని చాలా తక్కువ సమయంలో అందరికీ మనం ఎడ్యుకేట్ చేయొచ్చు త్రూ ఇంటర్నెట్. అది ఫాస్ట్ జనరేషన్ ఆఫ్ న్యూ నాలెడ్జ్ అనమాట. నెక్స్ట్, డెవలప్మెంట్ ఆఫ్ న్యూ స్ట్రాటజీస్. ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంబంధించి మనం న్యూ స్ట్రాటజీస్ మనం ఉన్నాయి ఇప్పుడు. అంటే ప్రస్తుతం ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే టీచర్గా రాణించాలంటే ఏం చెప్పేవారు, వాడికి టీచర్ వృత్తి మీద వాడు అంటే పుట్టుకతోటే వాడు టీచర్ అని చెప్పేవారు. అంతే తప్పించి చెప్పలేకపోతే వాళ్ళకి డిస్కరేజ్ చేసి వాడికి టీచర్ పనికిరావు అనేటట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఎటువంటి వ్యక్తి అయినా టీచర్కి ఎలిజిబులే. ఎందుకని ఆ పర్టికులర్ టీచర్ సంబంధించి ఆ పర్టికులర్ స్టూడెంట్కి మనం టీచర్షిప్ ట్రైనింగ్ నీట్గా ఇచ్చి దానికి తగ్గట్టుగా మనం టీచర్గా తయారు చేస్తే వాడు ఎవరికైనా టీచ్ చేయగలడు. అది సో దానికంటూ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఏంటి, మైక్రో టీచింగ్. ఇక్కడ చూడండి, మీకు పక్క ఫిగర్లో చూపించాను. 4 స్టూడెంట్లు ఉన్నారు, 1 టీచర్ ఉన్నారు. 100 మందికి చెప్పడం అయితే కష్టం కావచ్చు కొత్త టీచర్కి, కానీ ఒక 4 3 కూర్చోబెట్టి చెప్పాలంటే చెప్పగలడు. ఆయనకి అంత ఆత్మస్థైర్యం ఉంటుంది. ఆ తర్వాత డెవలప్ చేసుకుంటూ స్టూడెంట్స్ని పెంచుకుంటూ పోతారు. సో దాన్ని మైక్రో టీచింగ్ అని చెప్తాం. అర్థమైందమ్మా? నెక్స్ట్, ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్. చూడండి, టీచర్ ఏం చేస్తున్నారు, మీకు చూపించి ఏదో చెప్తున్నారు. అక్కడ ఏం జరిగింది, ప్రతిదీ ఆయన బ్రెయిన్లో పెట్టుకోవాల్సిన పని లేదు. ఆయన కంప్యూటర్లో ఏం చెప్పాలనుకుంటున్నారో ముందే మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతటిని రెడీ చేసుకొని ఒక్కొక్కటి ప్లే చేయడానికి ఆయనకి అర్థమైపోతుంది, ఈ విషయం రాగానే చెప్పాలి అని చెప్పి. అలాగా ఒక స్లైడ్ తర్వాత ఇంకో స్లైడ్ ప్లే చేసి అందులో ఉన్న విషయాన్ని చాలా చక్కగా వాళ్ళకి వివరించగలుగుతారనమాట. అది ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్, ఇన్స్ట్రక్షనల్ అనాలిసిస్. ఆయన ఏ రకంగా చెప్పారు, మనకి విద్యను ఆయన ఏ రకంగా అందించారు, దానికి సంబంధించిన అనాలిసిస్. ఆ అనాలిసిస్కి మనకు సంబంధించి చాలా ఉంది. చెప్పాను కదా ఇందాక, ఫీడ్బ్యాక్ అని చెప్పి, నెక్స్ట్ ఎవాల్యుయేషన్ అని చెప్పి. అంటే స్టూడెంట్కి ఎంతవరకు ఏం చెప్పగలుగుతారు చక్కగా అనే దానికోసం కొన్ని ఒక మెజర్మెంట్ ఉంటుంది. దాన్ని అనాలిసిస్ అని చెప్తాం, ఇన్స్ట్రక్షనల్ అనాలిసిస్ అని చెప్తాం. ఓకేనమ్మా? కాబట్టి ఈ ఫిగర్ మీరు చూసేస్తే ఈ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ స్ట్రాటజీస్ కోసం మీరు ఎగ్జామ్లో ఎటువంటి భయం లేకుండా రాయగలుగుతారు. నెక్స్ట్, మాస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మోడల్ టీచింగ్. మాస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మోడల్ టీచింగ్ అంటే ఇక్కడ మీకు చూడండి, పక్కన చిత్రంలో కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది, అక్కడ ఆ పర్టికులర్ స్క్రీన్ మీద 4 కనిపిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ దాన్ని ఎవరైతే వాడుతున్న అమ్మాయి కనిపిస్తుంది. దీని అర్థం ఏంటి, ఇక్కడ అర్థం ఏంటంటే ఎక్కడో ఒక టీచర్ వీళ్ళందరికీ కలిపి క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నారు. అందరూ ఒక దగ్గర లేరు, ఫిజికల్గా ఒక దగ్గర లేరు, కానీ ఒకరికొకరు కమ్యూనికేట్ అవుతున్నారు. ఒక టీచర్ అయినా ఎక్కడో క్లాస్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కరోనా సమయంలో ఏం చేశారు, టీచర్లు అన్నీ ఆన్లైన్ క్లాసెస్ పెట్టుకున్నారు. ఎవరింట్లో వాళ్ళే ఉన్నారు, టీచర్ వాళ్ళ ఇంట్లో నుండి బోర్డు మీద క్లాసులు చెప్తుంటే స్టూడెంట్స్ అంతా కలిపి ఆ పర్టికులర్ క్లాసులు విన్నారు, వీళ్ళు డౌట్స్ అడిగారు, వాళ్ళ డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రకంగా ఈ యొక్క మాధ్యమాలు అంటే ఈ పర్టికులర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ని యూజ్ చేసుకుని క్లాసులు కూడా మనం ఇంట్లోనే కూర్చొని విన్నాం. దాన్ని మోడల్ టీచింగ్ అని చెప్తాం. ఇక్కడ ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, ఎక్కడో బాగా స్కిల్డ్ టీచర్స్ అంటే బాగా ట్రైన్ టీచర్స్, బాగా చెప్పే టీచర్స్ ఎక్కడో ఉండొచ్చు, కానీ మన దగ్గర అటువంటి వాళ్ళు లభ్యం కాకపోవచ్చు. కానీ మనం వాళ్ళ తాలూకా ఎవరైతే స్కిల్ఫుల్ టీచర్స్ ఉన్నారో వాళ్ళ తాలూకా సేవల్ని లేదంటే వాళ్ళ దగ్గర నుంచి మనం టీచింగ్ని ఇక్కడ తీసుకోవచ్చు మన ఇంట్లో కూర్చొని. ఏ రకంగా ఈ రకమైన ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే దానికి ఆ పర్టికులర్ లొకేషన్తో కానీ లేదంటే ఇక్కడే ఉండాలని చెప్పి అంటే ఒకే దగ్గర ఒకే క్లాస్లో ఉండి చెప్పాలనే నియమం ఏం లేదు. ఎక్కడి నుంచి అంటే డిఫరెంట్ ఏరియాస్ ఉన్నప్పటికీ ఒకే దగ్గర కూర్చొని. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బైజూస్ అని చెప్పచ్చు. బైజూస్లో ప్రైవేట్ క్లాసులు చెప్తుంటారు. ఎలా చెప్తారు, లేదంటే మనం చెప్పుకున్నప్పుడు ఆన్లైన్ క్లాసెస్, వీటన్నీ కూడా ఈ కోవలోకి చెందుతాయి అనమాట. అర్థమైందమ్మా? ఇక్కడ ఇంకొకటి కూడా అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఎవరైతే కొంతమంది టీచర్స్ పూర్తిగా స్కిల్ఫుల్ కాదు, అంటే ఇంకా కొత్తగా ఉన్నారు, ఇంకా బాగా నేర్చుకోవాలి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఏం చేయవచ్చు అంటే ఈ స్కిల్డ్ టీచర్స్ దగ్గర కొన్ని విషయాలు కూడా నేర్చుకోవచ్చు. ఇది మాస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మోడల్ టీచింగ్. ఈ పర్టికులర్ మీకు పక్కన కనిపిస్తున్న చిత్రాన్ని చూసి ఈ యొక్క మాస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మోడల్ టీచింగ్ అనే సైడ్ని గుర్తుంచుకొని దీనికోసం సింపుల్గా రాయొచ్చు ఎగ్జామ్లో. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్, అడ్వాంటేజెస్ టు ప్రైవేట్ స్టూడెంట్స్. అడ్వాంటేజెస్ టు ప్రైవేట్ స్టూడెంట్స్ అంటే ఒకప్పుడు అంటే మనం అందరూ కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సి అవసరం ఉండేది, కానీ ఇప్పుడు ఆ రకంగా కాదు. డిస్టెన్స్ క్లాసెస్ చాలా ఎక్కువైపోయాయి. మీకు ఈవెన్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా డిస్టెన్స్ కోర్సెస్ మనం చేయొచ్చు.
సో డిస్టెన్స్ క్లాస్ అంటే ఏంటి, మా విద్యార్థి అనేవాడు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళలేడు. అటువంటి కేసులో ఏం చేస్తారంటే యూనివర్సిటీ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రొవైడ్ చేసి వాళ్ళు మెటీరియల్స్ ఇచ్చి ఇంటి దగ్గర కూర్చొని ఎగ్జామ్ సమయానికి వెళ్ళి ఎగ్జామ్స్ రాసుకునేటట్టు చేసుకున్నారు. బట్ అటువంటి వాళ్ళకి క్లాసెస్ ఎలా చెప్పాలి, వాళ్ళకి ఎలా ట్రైన్ చేయాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది మొన్నటి వరకు. కానీ ఇప్పుడు వాళ్ళకి చాలా సింపుల్గా వాళ్ళు ఎడ్యుకేట్ అయిపోతున్నారు. ఎలాగంటే సేమ్ థింగ్, ఇప్పుడు మనకి ఏవైతే ఎలక్ట్రానిక్ మాధ్యమాలు ఉన్నాయో అది యూజ్ చేసి డిస్టెన్స్ లెర్నింగ్ అనేది చాలా సింపుల్గా జరుగుతుంది. అంటే స్టూడెంట్స్ అయితే క్లాసెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవి ఏవైతే ఎలక్ట్రానిక్ సాధనాలు ఉన్నాయో వీటిని యూజ్ చేసుకొని వీళ్ళు ఆ ట్రైనింగ్ అనేది పూర్తి చేసి ఎగ్జామ్స్ అనేది రాయడానికి వీలవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ సులభత అంటే ఈ పర్టికులర్ డిస్టెన్స్ లెర్నింగ్ అనేది ఆన్లైన్ వచ్చిన తర్వాత డిస్టెన్స్ క్లాస్లో ఉండే దానికి రెగ్యులర్ క్లాసెస్లో ఉండేదానికి పెద్ద తేడా లేకుండా పోయింది. ఎందుకంటే ఒకప్పుడు రెగ్యులర్ క్లాసెస్ చేస్తేనే చదువు వచ్చేది అనుకునేవారు. కానీ ఇప్పుడు విద్యార్థికి ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ ఇప్పుడు డిస్టెన్స్ లెర్నింగ్లో ఉన్నా సరే సేమ్ కంటెంట్ వాడు నేర్చుకోగలుగుతున్నాడు. అది ప్రైవేట్ స్టూడెంట్స్ ఉండే అడ్వాంటేజ్. నెక్స్ట్ 6వ పాయింట్ ఏంటంటే ప్రిజర్వేషన్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు మీకు పక్క చూపిస్తున్నాను చూడండి, కొన్ని మెమరీ కార్డ్స్ అని, ఒక పెన్ డ్రైవ్ అని, ఫ్లాపీ డిస్క్ అని, సిడీస్ అని, డివిడీస్ అని, ఈ రకంగా మీకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ మీరు ఎప్పుడో నేర్చుకున్నారు కొన్ని విషయాలు అంటే మీకు ఏదైనా సరే క్లాసులు వింటున్నారు, ఆ క్లాసెస్ లేదంటే ఎక్కడ రికార్డ్ చేసుకున్నారు, లేదంటే మీ యొక్క కాలేజీలోనే మాస్టర్ గారు బాగా చెప్తున్నారని చెప్పి ఆయన చెప్పే క్లాస్ని మీరు రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసిన తర్వాత అది మీకు మళ్ళీ వినాల్సిన రావచ్చు భవిష్యత్తులో. అప్పుడు మీరు ఏం చేస్తారు, దాన్ని తీసుకొచ్చి ఒక సీడీలోనో లేదంటే డివిడీలోనో ఒక మెమరీ కార్డులోనో పెన్ డ్రైవ్లోనో దాచుకొని అది ఎప్పుడు వినొచ్చు మీరు, ఇప్పటి నుంచి ఎప్పుడు మీకు అవసరమైతే అప్పుడు దాన్ని వినడానికి వీలుంటుంది. దాన్ని ప్రిజర్వేషన్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్తాం. అంటే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని దాచుకునే వస్తువులు అనమాట. సో దానికి సంబంధించి ఇక్కడ ఏవైతే సెకండరీ స్టోరేజ్ డివైసెస్ ఉన్నాయో ఆ సెకండరీ స్టోరేజ్ డివైసెస్లో మనం వాటిని భద్రపరచుకోవచ్చు. ఒకసారి భద్రపరచుకున్న తర్వాత దానికి ఎన్ని వందల సంవత్సరాల తర్వాత అయినా సరే మనం దాన్ని ఎప్పుడు మనకు కావాలంటే అప్పుడు మనం దాన్ని తీసి చదువుకోవచ్చు. అంటే దాన్ని విని మనం మన విషయాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం తెలుసుకున్న విషయాల్ని ఈ పర్టికులర్ మెమరీ కార్డ్స్ని కానీ పెన్ డ్రైవ్ కానీ ఇంకొకరికి ఇస్తే వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ప్రిజర్వేషన్ ఆఫ్ నాలెడ్జ్ అని అర్థం. ఇప్పుడు మీకు పక్క ఫిగర్ మీకు చూస్తే ఈ ప్రిజర్వేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఎగ్జాంపుల్ సింపుల్గా దీన్ని అటెంప్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ లెర్నింగ్ సిచ్యువేషన్స్. ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ సాధనాలు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే క్లాసెస్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయాయి. బోర్ అనేది లేదు. బోర్ అంటే ఒకప్పుడు ఏంటి జరిగేదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సంవత్సరాల కిందకి వెళ్తే అక్కడ క్లాస్లో చెప్తే కొంతమంది నిద్ర వచ్చేది. ఎందుకని ఆ బ్లాక్ బోర్డ్ని ఆ అక్షరాలని ఆ మాస్టర్ గారు తప్పించి ఇంకేం కనిపించేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ రకంగా కాదు. ఇప్పుడు ఎలాగుంది ఎడ్యుకేషన్ అనేది, ఆవిడ ఒక ప్రాజెక్టర్ వేసి మీకు అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఫిగర్స్ చూపిస్తే మీకు ఎలాగుంటుంది, నిజమే కదా ఇదంతా చాలా చక్కగా ఉంది అని ఒక అవగాహన, అంటే మీరు అలవాటు చేసుకోవడానికి క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి మీకు స్టూడెంట్లో ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఎప్పుడు ఈ పర్టికులర్ ET1 అంటే ఎడ్యుకేషన్ టెక్నాలజీ 1 అంటే హార్డ్వేర్ని, ఇంకా ET2 అంటే ఆ పర్టికులర్ ఆ టీచర్కి ఉండే నైపుణ్యాలని, ఈ రెండింటిని కలగలిపడం వల్ల మీకు ఏమవుతుందంటే స్టూడెంట్లో ఇంట్రెస్ట్ లెవెల్స్ పెరిగి ఇంకా బాగా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అర్థమైందమ్మా? ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. ఈ 7 పాయింట్ల కోసం మీరు రాస్తే మీకు ఆ క్వశ్చన్ అనేది మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనమ్మా? ఇది ఎడ్యుకేషన్ టెక్నాలజీకి సంబంధించిన వీడియో. ఒకసారి వీడియో మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి మొదటి నుంచి వినండి. విన్న తర్వాత మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ తీసి చదవండి. మీకు క్లియర్గా కాన్సెప్ట్స్ అన్ని అర్థమైపోతాయి. నేను చెప్పినవన్నీ మీకు ఆ టైంలో గుర్తొస్తాయి. అర్థమైందమ్మా? ఓకేనమ్మా? ఇది మనకి ICTలో మనకుండే ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్తో ఇంకో వీడియో చేస్తాను, అది మీకు నేను అప్లోడ్ చేస్తాను. దాన్ని కూడా చూడండి. దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ని షేర్ చేయండి, ఇంకా మన వీడియోని లైక్ చేయండి.